ఆంధ్రప్రదేశ్లో గత కొద్ది రోజులుగా అక్రమ కేసులు, అరెస్టుల పర్వం మనం చూస్తున్నాం. లిక్కర్ స్కామ్ అంటూ ఏకంగా లిక్కర్ కేసులో ఏకంగా ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్న మిథున్ రెడ్డి గారిని ఏకంగా పోలీసులు విచారణ పేరుతో పిలిచి అరెస్టు చేసిన వైన్యం మనకు తెలిసిందే. ఇది ఇలా కొనసాగుతుండగానే ఏదో ఒక ఫామ్ హౌజు, ఆ ఫామ్ హౌస్లో 11 కోట్లు దొరికేశాయి. ఆ 11 కోట్లు దొరికేసిన వ్యక్తి ఇతనే అంటూ ఏకంగా రాజ్ కసిరెడ్డిపై న్యాయమూర్తులు అలాగే ఈ సిట్ అధికారులు ఆ నిందను తమ వైపు మోపే ప్రయత్నం చేశారు. దీంతో కసిరెడ్డి ఏకంగా న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు ఏసీబీ కోర్టులో. 11 కోట్లు సీరియల్ నెంబర్ వీడియోగ్రఫీ చేయాలని ఆయన పిటిషన్లో కోరడం జరిగింది. మద్యం అక్రమ కేసులో సిట్ కుట్రలు వెలుగులోకి వస్తున్నాయి. మద్యం అక్రమ కేసుల్లో సీజ్ చేసిన నోట్ల కట్టలను సిట్ తారుమారు చేస్తుందంటూ రాజ్ కసిరెడ్డి తరపు న్యాయవాదులు గట్టిగా ఆరోపిస్తున్నారు. 11 కోట్లు ఇటీవల దొరికాయి కదా, ఆ 11 కోట్లను ఎస్బీఐలో డిపాజిట్ చేసేందుకు, బ్యాంకు డిపాజిట్ చేసేందుకు సిట్ సన్నాహాలు చేస్తుందని, 11 కోట్లను ఖచ్చితంగా కోర్టు కమిషనర్ ఆధ్వర్యంలో వీడియోగ్రఫీ చేయాలని లాయర్ పిటిషన్లో పేర్కొన్నారు. సిట్ తొందరపాటు చర్యలకు పాల్పడుతుందంటూ న్యాయవాది తెలిపారు. సిట్ తారుమారు చేస్తుందంటూ రాజ్ కసిరెడ్డి తరపు న్యాయవాదులు ఆరోపించడమే కాదు, నోట్ల కట్టలను కోర్టు అనుమతి లేకుండానే బ్యాంకులో ఎలా డిపాజిట్ చేస్తారని ప్రశ్నించారు. కోర్టు ఆదేశాలను సిట్ బృందం పట్టించుకోవడం లేదని, ఈ నేపథ్యంలో కాసేపట్లో సిట్ అక్రమాలపై కోర్టును ఆశ్రయిస్తున్నామంటూ నిందితుల తరపు లాయర్లు తెలిపారు. అక్రమ మద్యం కేసుల్లో కసిరెడ్డి తరపు లాయర్లు తాజాగా మాట్లాడుతూ, మద్యం అక్రమ కేసులో సీజ్ చేసిన నోట్ల కట్టలను సిట్ తారుమారు చేసేందుకు ప్రయత్నిస్తుంది. కోర్టు అనుమతి లేకుండానే డబ్బులను బ్యాంకులో డిపాజిట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. న్యాయమూర్తి ఆదేశాలకు విరుద్ధంగా 11 కోట్లను ఆగమేఘాలపై బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు సిట్ బృందం రాత్రి నుంచే ప్రయత్నాలు చేస్తుందని, ఆర్బీఐ నోట్ల కట్టల బ్యాన్ నెంబర్లను వెరిఫై చేసి ఆ తర్వాత సిట్ దొరికిపోతుంది అంటూ కూడా ఇప్పుడు కోర్టులో ఏసీబీకి కోర్టులోకి వెళ్తున్నారు న్యాయవాదులు. కసిరెడ్డికి సంబంధించి తమ తప్పు దొరికిపోతుందనే భయంతోనే వెరిఫై చేయించకుండా కుట్ర చేస్తున్నారు, నోట్ల కట్టల బ్యాచ్ నెంబర్లను వీడియోగ్రాఫ్ చేయాలి అంటూ నిన్న సిట్కు జడ్జి చెప్పారు కదా. ఏ బ్యాంకు నుంచి నోట్ల కట్టలు వచ్చాయో వీడియో తీయాలంటూ నిన్న సిట్కు ఏసీబీ కోర్టు చెప్పినప్పటికీ డిపాజిట్ చేసే కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఇది ముమ్మాటికి కోర్టు ఇచ్చిన అనుమతి ఉల్లంఘిస్తున్నట్టు. ఈ నేపథ్యంలో కాసేపట్లో సిట్ కుట్రలపై కోర్టును ఆశ్రయించబోతున్నారు నిందితుల తరపు లాయర్లు. నాకు అసలు ఎలాంటి సంబంధమే లేదని కసిరెడ్డి చెప్తున్నారు. ఇక అంతకుముందు అక్రమ మద్యం కేసులో సిట్ అధికారులు హైదరాబాద్లో సీజ్ చేసిన 11 కోట్ల నగదుతో తనకు ఎలాంటి సంబంధమే లేదని రాజ్ కసిరెడ్డి న్యాయమూర్తి ఎదుట స్పష్టం చేశారు. తనకు సంబంధం లేకున్నప్పటికీ సిట్ సీజ్ చేసిన ఆ డబ్బు తనదేనని సిట్ లీకులు పెడుతుందని, ఎక్కడ డబ్బులు దొరికినా అవి మద్యం కేసుకు సంబంధించినవేనే అనడం కరెక్ట్ కాదన్నారు. 2014లోనే తాను ఆ డబ్బును వరుణ్కు ఇచ్చినట్టు చెప్తున్నారని, ఆ నగదుపై నాకు నెంబర్లు రికార్డు చేస్తే ఎప్పుడు ప్రింట్ అయ్యాయో తెలుస్తాయన్నారు. ఆ నగదు తన స్వయాస్తులతో ఇచ్చానని చెప్తున్నారు కదా, వాటిపై తన వేలుముద్రలు కూడా ఉన్నాయో లేదో చెక్ చేయాల్సిన అవసరం ఉందని న్యాయమూర్తిని కోరడం జరిగింది. తన వయసు ఇప్పుడు 43 ఏళ్ళని, 45 ఏళ్ల క్రిందటే ఫామ్ హౌస్ తనకు బినామీ అని చెబుతున్నారని, తాను పుట్టకముందే బినామీ ఎలా అవుతుంది, పుట్టకముందే ఎలాంటి ఆస్తులైనా బినామీ ఆస్తులు ఉంటాయా అని ప్రశ్నించారు. ఏళ్ల క్రిందటే వారసత్వంగా వచ్చిన ఆస్తులను మద్యం డబ్బుతో కొనుగోలు చేసినట్లు సిట్ అధికారులు చెప్తున్నారని, తనను అక్రమంగా కేసుల్లో ఇరికించారని, తన బెయిల్ను అడ్డుకునేందుకు సిట్ అబద్ధాలు చెబుతుందంటూ న్యాయమూర్తి ఎదుట రాజ్ కసిరెడ్డి కంటతడి పెట్టేశారు. దీనిపై ఏసీబీ కోర్టు న్యాయమూర్తి భాస్కర్ రావు కీలక ఆదేశాలు ఇచ్చారు. సీజ్ చేసిన 11 కోట్లను ఫోటోలు తీయాలని సిట్ సంచలన ఆదేశాలను జారీ చేశారు. లిక్కర్ కేసులో అతిపెద్ద ట్విస్ట్ ఇది. అడ్డంగా కూటమి అరాచకం రకాల దొరికిపోతున్నారు. సిట్ వెనకాల ఉన్నది క్లియర్గా కూటమి నేతలు, కూటమి అధికారం అన్నది క్లియర్గా తెలుస్తున్నప్పటికీ న్యాయస్థానంలో గెలుపు ముఖ్యం కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు న్యాయస్థానం ముందు ఈ ఫోటో వీడియోలను సిట్ అధికారులు ఉంచాల్సిన పరిస్థితి వస్తుంది. తద్వారా ఆయా వెరిఫికేషన్లో తేడా జరిగిందంటే సిట్ అధికారులు అడ్డంగా బుక్ అవ్వడం ఖాయం. ఆ తర్వాత పరిణామాలు చాలా వేగంగా మారిపోతాయి, అందులో సందేహమే లేదు. మొదటి నుంచి అధికారంలో ఎవరున్నారో చూసుకొని అధికారంలో ఉన్న వ్యక్తులను టార్గెట్గానే కూటమి అధికారంలోకి ముందుకు పోతుంది తప్ప ప్రజలకు మంచి చేయాలని, ప్రజలకు ఏదో మంచి చేద్దామన్న ఆలోచన కానీ వాళ్ళకి ఏ కోశాన లేకపోవడం నిజంగా బాధాకరం. ఏదేమైనప్పటికీ కూడా ఎన్ని రాజకీయాలు చేసినా, ఎన్ని కుయుక్తులు చేసినా మంచి ఖచ్చితంగా కాస్త లేట్ అయినా గెలుస్తుంది, చెడు కాస్త లేట్ అయినా ఈ వీపు పగలగొట్టడంలో మాత్రం ముందు వరుసలో చెడు నిలబెడుతుంది అనడంలో సందేహమే లేదు. ఈ వీడియోని అసలు లైక్ కొట్టండి, తప్పక షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.